దయచేసి భక్తులారా వీడియో మాత్రం స్కిప్ చేయకండి. నేను ఆంధ్రలో పశ్చిమ గోదావరి జిల్లా దారపూడికి వెళ్తున్నాను. అక్కడ అయ్యప్ప టెంపుల్ ఉందని చెప్పారు నాకు వేరే వాళ్ళు. సరే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవచ్చని వెళ్ళాను. నేను మామూలుగా అయ్యప్ప స్వామి ఉంటాడు అనుకొని వెళ్ళాను కానీ ప్రతి ఒక్క దేవుడు ఉంటాడని తెలియదు నాకైతే. దారిలో వెళ్తుంటే సాయిబాబా టెంపుల్, శివయ్య టెంపుల్, అయ్యప్ప టెంపుల్, ప్రతి ఒక్క దేవుని దర్శనం చేసుకొని పోతుంటే చాలా సంతోషం అనిపించింది. మొత్తానికైతే టెంపుల్కి వచ్చాను. టెంపుల్ లోపల అడుగు పెట్టగానే ఈవిడ వచ్చేసి నమ్మ మీరు యూట్యూబ్లో చేస్తారు కదా, మీతో ఫోటో దిగాలని వచ్చింది. సరే అని ఇక ఫోటో దిగేసి ఆమెతో మాట్లాడి కొద్దిసేపు నేను లోపలికి వెళ్దామని చూస్తానండి. ఆవిడని అడిగాను ఏంటి ఇక్కడ ప్రత్యేకత అంటే, చాలా అద్భుతమైన టెంపుల్ అమ్మ, దర్శనం చేసుకోండి. ఎక్కడెక్కడో వస్తారు, ఇక్కడికి బయట దేశం నుండి కూడా వస్తారంట. ప్రతి ఒక్క దేవుడు, వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడంట. లోపలికి వెళ్తే మీరు బయటికి రావడం చాలా టైం పడుతుంది అమ్మ అని చెప్తే, సరే అని అమ్మ ఎదురుగానే ఉండగానే మనకు అన్నపూర్ణ దేవి ఎదురుగా దర్శనం ఇచ్చిన తల్లిని దర్శనం చేసుకొని, ఫస్ట్ అన్నపూర్ణ దేవిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్దామని అన్నపూర్ణ అమ్మని దర్శనం చేసుకొని వెళ్తున్నామండి. దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకోండి. అన్నం పెట్టే తల్లే కదా, అన్నపూర్ణ దేవి అంటే పార్వతీదేవి కాబట్టి ఆ తల్లి దర్శనం మహా అద్భుతం. అక్కడ నుండి కాస్త ముందుకెళ్ళాను. ముందుకెళ్తే అక్కడ లోపల నాగులమ్మ టెంపుల్ లా కట్టారు. చాలా అద్భుతంగా కట్టారండి, చాలా బాగుంది లోపల. ఆ నాగులమ్మని దర్శనం చేసుకొని ఇంకా కొంచెం ముందుకెళ్తే టెంపుల్ ఉంటాయంట. సరే ఫస్ట్ అయితే నాగులమ్మ టెంపుల్ ఒక దర్శనం చేసుకొని ఒక రౌండ్ వేద్దామని రౌండ్ తిరిగాను. ఆ అమ్మని దర్శనం చేసుకొని బయటికి వెళ్దామని చూస్తున్నాను. వెళ్ళగానే అక్కడ చూడండి కాలభైరవుడు, వినాయకుడు ఉన్నాడు. దర్శనం చేసుకున్నాను. ప్రతి ఒక్క దేవుడు అయితే చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. హోమం జరిగిందంటే అప్పుడే, కానీ వీడియోలు తీయనీయలేదు. నేనే కొంచెం మా చాలామంది ఉంటారు కదా భక్తులు, దర్శనం చేసుకుంటారు రాని వాళ్ళు, దూరం ఉన్న వాళ్ళని నేనే అడిగి తీశాను. చాలా సంతోషం అనిపించింది. సరే తీసుకోండి అమ్మా, మీరు యూట్యూబ్లో మేము చూసామని వాళ్ళు అనగానే తీసుకున్నాను వీడియో. ప్రతి ఒక్క దేవుని వీడియో తీశానండి. దయచేసి వీడియో మొత్తం చూడండి. అంత దూరం చాలామంది వెళ్ళలేని వాళ్ళు ఇలా దర్శనం చేసుకోదు. అయ్యప్ప టెంపుల్ అంటారు కదా, ఇక్కడ అయ్యప్ప అద్భుతంగా దర్శనం ఇచ్చాడు. పేరు అయ్యప్ప టెంపుల్ కానీ ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు అక్కడ. చాలా అద్భుతంగా చేశారండి దేవుళ్ళను. అసలు చాలా ప్రాణప్రతిష్ఠ చేశారంట. చాలా సంతోషం అనిపించింది అన్నీ చూసి. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళాలి. ఇంకా మేము లేట్ అవుతుందని అంటే ఆవిడ వచ్చేసి మేడం మీరు ఎంత దర్శనం చేసుకొని కావాలంటే ఇక్కడ రూమ్లోనే ఉందరు, ఇక్కడే ఉందరు అన్నది. ఆంధ్రలో అండి, దారపూడి ఊరు. మనము చాలా టెంపుల్ ఉన్నాయి అక్కడ సైడ్ వెళ్తే, కానీ ఆంధ్ర సైడ్ అయితే చాలా అద్భుతం అండి. చాలా చాలా టెంపుల్ ఉన్నాయి. దర్శనం చేసుకోవడానికి టైం లేకపోవడం వల్ల ధనాధన దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాను. కానీ చాలా టెంపుల్ ఉన్నాయి. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోండి. అయ్యప్ప స్వామి భక్తులారా, అద్భుతంగా తండ్రి దర్శనం ఇచ్చింది కాబట్టి చాలా లేట్ అయినా పర్లేదు, మీరు దర్శనం చేసుకొని ఆ తండ్రిని మనో కోరిక లేదని అంటే కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయ్యప్ప స్వామి అంటే వరాలు ఇచ్చే తండ్రి కదా. శరణం అయ్యప్ప అంటే నేనున్నాను భక్తులారా అని చెప్పే తండ్రి అయ్యప్పని దర్శనం చేసుకోండి. ఇంతకంటే అద్భుతం ఏం కావాలి. కొద్దిసేపు నిలబడితే ఆ తండ్రి మనసు పూర్తిగా దర్శనం చేసుకొని, నేనైతే మనసు శాంతిగా చాలాసేపు నిలబడ్డానండి. అంతసేపు నిలబడి వీడియో తీసుకొని ఆ తండ్రిని దర్శనం చేసుకొని బయటికి రావడానికి కొంచెం తడపడిచ్చిన, ఎందుకంటే కొంచెం లేట్ అయినా పర్లేదు దర్శనం చేసుకొని పోదాం అనుకొని. ఇక్కడికి రాగానే కాళికాదేవి అవతారము దర్శనం ఇచ్చింది. ఒళ్ళు జలకరించిపోయిందండి. దారపుడిలో అసలు అద్భుతమైన టెంపుల్ అయ్యప్ప టెంపుల్ కానీ అన్ని దేవుళ్ళు ఉన్నారు. కాళికాదేవిని దర్శనం చేసుకోవడానికి వెళ్తే ఒళ్ళు పులకరించిపోయింది అక్కడ నాకు. ఎందుకంటే ఎంత అద్భుతంగా అమ్మవారి దర్శనం ఇచ్చిందంటే, ఇంతటి అద్భుతం చూసిన వారికి తల్లి తోడుగా ఉంటుంది. ఒకసారి దర్శనం చేసుకోండి భక్తులారా, ఇది అద్భుతం. ఎందుకంటే అంత దూరం వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు. ఉన్నా కూడా నచ్చితేనే మీకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మంది చూస్తారు భక్తులు.